మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. ఈరోజు మదనపల్లి నియోజకవర్గంలో 8వ వార్డు నందు సుభాష్ చంద్రబోస్ సర్కిల్ నందు ఈరోజు జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనమ్మ గారి పుట్టినరోజు వేడుకలు ఇక్కడ 8వ వార్డులో మా కుటుంబ సభ్యులందరి ఆధ్వర్యంలో, అలాగే ఎమ్మెల్యే గారి కొడుకు అయినటువంటి జునైద్ అన్న ఆధ్వర్యంలో ఈరోజు మేమంతా కేక్ కట్ చేసి ఆమెకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఎందుకంటే ఆయన గారు జైలుకు వెళ్ళినప్పుడు, అలాగే ఆయనని అవమానించిన నిండు సభలో దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ గుణపాఠం చెప్పాలని, నిజం గెలవాలని కార్యక్రమాన్ని ఎంతో ఘన విజయంగా 5 ఏళ్లలో ఎన్నటూ లేని విధంగా మహిళలందరూ కలిసి కట్టుగా ఉండి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని ఘన విజయం సాధించాం. అలాగే ఈ 15 ఏళ్లలో మదనపల్లిలో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలు ఆడలేదు. ఇక్కడ నుండి మేము యువత అయితేనేమి, నిరుద్యోగులు అందరం, మహిళలు అందరం కలిసి ఈ 5 ఏళ్ళని వినియోగించుకొని ఉద్యోగాలను, అభివృద్ధిని అన్నీ చేసుకొని, అలాగే జిల్లాను ఏర్పరచుకొని హెడ్ క్వార్టర్గా నిర్మించుకొని ఉద్యోగాలన్నిటినీ చేసుకొని అభివృద్ధి చేసి ఎప్పుడూ ఈ మదనపల్లి నియోజకవర్గంలో జెండాను ఎగరేసి తెలుగుదేశం పార్టీని ఎప్పుడూ ఇక్కడ ఉండేలాగా చంద్రబాబు నాయుడు గారికి కానీ పార్టీకి కానీ మేము రుణపడి ఎప్పుడూ ఉంటామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మన మదనపల్లిలో 8వ వార్డులో ఉన్న సుభాష్ చంద్రబోస్ రోడ్ సర్కిల్లో మన టీడీపీ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మన టీడీపీ పార్టీకి ఒక నాందిలాగా ఈరోజు ఎక్కడెక్కడున్న మదనపల్లిలో చాలా చోట్ల జెండా ఆవిష్కరణలు జరుగుతూనే ఉంటాయి. 15 ఏళ్ల నుంచి ఎగరని జెండా ఇక నుంచి దాదాపు ఇక జీవితాంతం ఎగిరే జెండాలాగా మారుస్తాము మదనపల్లిలో. ఈ జెండా ఎప్పుడు ఇదే విధంగా ఎల్లప్పుడూ మదనపల్లిలో రెపరెపలు ఆడుతూనే ఉంటుంది. మేము ఇక్కడున్న నాయకులు, కార్యకర్తలు, మహిళలు ప్రతి ఒక్కరూ టీడీపీ పార్టీ జీవితాంతం ఇక్కడే గెలిచేటట్టుగా మేము ప్రతిరోజు ప్రతి నిమిషం కృషిగా పనిచేసి, అదేవిధంగా ప్రజలు కూడా అదేవిధంగా మనం అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలను మనం తీరుస్తూ ఎల్లప్పుడూ ప్రజాసేవలో మేము ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మా పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి నారా భువనేశ్వరి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కేక్ కట్ చేయడం కూడా జరిగింది. చంద్రబాబు నాయుడు గారి లాంటి పెద్దోళ్ళు, వాళ్ళ సతీమణి నారా భువనేశ్వరి గారి లాంటి వాళ్ళు మన రాష్ట్రానికి ఆదర్శంగా తీసుకునే చాలా అవసరం ఉంది. అలాంటి వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకుంటే వచ్చే రోజుల్లో మనలాంటి వాళ్ళ యువకులకి, ఆడపిల్లలకి కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు ముఖ్యంగా 8వ వార్డులో తెలుగుదేశం జెండా ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జహా అన్న గారి కొడుకైనటువంటి జునైద్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. అలాగే భువనేశ్వరమ్మ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ వార్డులోని ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు అయితే ఏమి ప్రతి ఒక్కరూ కూడా అందరూ పాల్గొని కేక్ కట్ చేసుకొని సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఆమె అయితే ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా కూడా మామూలు గృహిణిలాగా ఇంట్లో కూర్చోకుండా ఆమె నిజం గెలవాలి అనే కార్యక్రమాన్ని ప్రజలందరికి తీసుకువెళ్ళి ఆఖరికి నిజాన్ని గెలిపిస్తూ 164 సీట్లు కూటమి గెలవడం జరిగింది. ఇదే విధంగా ఇంకనైనా వైసీపీ నాయకులు బుద్ధి తెచ్చుకొని ఇలాంటి సోషల్ మీడియాలో మహిళల పట్ల అసభ్యంగా పెట్టడం కానీ, తెలుగుదేశం పార్టీ నాయకుల పట్ల అసభ్యంగా పెట్టడం కానీ వాళ్ళు విరమించుకొని అందరం కలిసికట్టుగా రాష్ట్ర అభివృద్ధి కొరకు పాటుపడాల్సిందిగా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం.